నమస్తే మిత్రులందరికీ నమస్తే. నేను చరణ్ గురువని శారవి స్టూడియోస్ నుంచి. ఈరోజు మన దగ్గరికి వచ్చాడో వచ్చిందనలో వచ్చాడనలో ఏమర్థం కాకుండా మన దగ్గరికి అయితే నేను ఇష్టపడే ఒక ఏమంటారు నా అభిమాన తార వచ్చింది. కానీ మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. సో అతని వీడియోస్ కానీ అతని వ్యక్తిత్వం కానీ మంచి అనిపిస్తుంది. అంటే బిహేవియర్ ఎట్టున్నా కానీ వ్యక్తిత్వం అయితే చాలా మంచిది. సున్నితమైనటువంటి మనస్తత్వం మంచిది. డికాషన్ పాలు ఉంటాయి చూడు, పాలు డికాషన్ లేకుంటుంది. కానీ పాల లేకుండా తెల్లగా ఉంటుందా వస్తాయి నీకు మరి. సో మంచి పాల లాంటి మనస్తత్వం ఉన్నటువంటి మంచి డార్లింగ్ మన దగ్గరకు వచ్చింది. సో డార్లింగ్లో డీలింగ్ ఏదో ఒక డీలింగ్ అయితే సెట్ చేస్తే ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇంటర్వ్యూతో ముందుకు చాలా గ్యాప్ ఇచ్చిన కదా, గ్యాప్ అంతా కవర్ చేసే ఇంటర్వ్యూ కదా. సో డార్లింగ్ హాయ్. ఏం పేరు? శ్రీను. టిక్ టాక్ లో దేవసేన. శ్రీనివాసులు. ముందు పేరు శ్రీనివాసులు, టిక్ టాక్ లో దేవసేన. అంటే టిక్ టాక్ లో వచ్చేసరికి దేవసేన ఎందుకు మారిపోయినావు? టిక్ టాక్ నువ్వు మారినట్టు అనిపించింది ఏమన్నా? మారలేదు. చిన్నప్పుడు మారలే అంటే కొద్దిగా డిఫరెంట్ వచ్చి హెయిర్స్ కానీ అన్నీ చేంజ్ వచ్చింది. కనిపించేటినా కనిపించేది కూడా తేడా అయినాయా? అంటే కనిపించేటినా కనిపించేది కూడా తేడా అయినాయా? అంటే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కనిపించేటినా కనిపించేది కూడా తేడా అయినాయా? అంటే కనిపించేది చేంజ్ అయినాయా, కనిపించని కూడా నువ్వు చూపెట్టుకోలేని కూడా చేంజ్ అయినాయి మళ్ళా? ఇంకా అవేం కాలే. చెప్పు. దేవసేన నీ పేరు? బాహుబలి వచ్చినాక చేంజ్ చేసినావు, అంత ముందుకు ఉండేది దేవసేన. ఎప్పుడో ఉన్నాడు బాహుబలి. నీకు ఒక మంచి పేరు పెట్టినా నీ పేరు ఏం ఫీడ్ చేసుకోలేదు తెలుసా? నేను దేవసేన తెలియదు నాకు. మడత కాజా అని ఫీడ్ చేసుకోలేదు నేను. మడత కాజా మీరు రండి అంటుండే కదా అప్పట్లో టిక్ టాక్ ఉన్నప్పుడు. కాకినాడ కాజా. అప్పుడు కాకినాడ కాజా అంటే దానికి ఒరిజినల్ గా అంటే నువ్వు దాన్ని మడత పెడితే చేసి మడత కాజా పెట్టారు. సరే, ఇట్లాంటి ఫన్ అంత ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ఇంటర్వ్యూ మొత్తం లాస్ట్ దాకా చూడదు. దేవసేన వచ్చింది పాపం. దేవసేన సీరియస్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. దేవసేన అంటే నాకు ఏదో రకంగా అనిపిస్తుంది. శ్రీనివాసన్ వల్ల దేవసేన ఎందుకు? ఏంటో నాకు దేవసేన నాకు నచ్చింది. సెట్ అయింది కూడా బాగా. సెట్ అయింది. ఆ పేరు ఎలా వచ్చిందో చాలా బాగుంది, చాలా నచ్చింది అన్నారు చాలా మంది. అభిమానులు ఎలా ఇష్టపడితే దాన్ని మనం కూడా ఆచరించాలి కదా. అభిమానులు నీకు తెలియదా? నీకు అభిమానులు కూడా అనుకుంటున్నా. ఏమో మిత్రులు, బంధుమిత్రులు, ఫ్యామిలీ అనాలి కానీ అభిమానులు, బంధువులు, స్నేహితులు. మెగాస్టార్ పెద్ద పెద్ద స్టార్స్, హీరోలే ఉన్నటువంటి అభిమానులు ఫ్రెండ్స్ అంటారు, లేకుంటే ఆప్తులు అంటారు, ఆత్మీయతులు అంటారు, లేకుంటే ఫ్యామిలీ అంటారు. నువ్వేంటి అభిమానులు అంటే? వాళ్ళే అభిమానులు అవుతారు. స్నేహితులు అభిమానులు వేరు, వీళ్ళు ఫ్యామిలీ వేరు కదా. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే యాక్చువల్లీ నేను ఫ్యామిలీ మెంబర్స్ అనేది అందరు హాయ్ ఫ్రెండ్స్ అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ అంటా. సరే, ఏ ఊరు దేవసేన మీది? కడప సెంట్రల్ పుట్టావా? కడప సిటీయా? ఎవరు అమ్మ నాన్న? కడపే. అమ్మ నాన్న అమ్మ పేరు శారదమ్మ, తండ్రి పేరు జానకి రామయ్య. అన్నల ముందు అక్క చెల్లెలు? ముగ్గురు సిస్టర్స్, నేను. నలుగురు సిస్టర్సేనా? అంటే ముగ్గురు సిస్టర్స్ లా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళు మ్యారేడ్ అయిపోయింది. అంటే నీకన్నా పెద్దవాళ్ళ? నాకన్నా పెద్దవాళ్ళు. అన్నదం లేదా? అంటే ఉన్నాడు తమ్ముడు, మా సమితి తల్లి కొడుకు. మీ నాన్న ఇంకొక ఆవిడ? ఇంకొక ఆవిడ. లాస్ట్ మీ నాన్న అనుకోవచ్చు. అందరూ నలుగురు ఆడపిల్లలు కానీ ఒక్క మొగోనడ కంటారు. కన్నాడేమో పాపం. అయితే పోనీ కానీ ఎప్పుడైనా ఈ ఇంటర్వ్యూలో బాగా గుర్తుంచుకోండి. ఈ డార్లింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి అబ్బాయి, మంచోడు కాబట్టి నా ఇష్టం ఉన్నది అడుగుతాను. నా ఇష్టం ఉన్నట్టు అడుగుతా. మీరు ఏదన్నా రాసుకోరు, ఏమన్నా వేసుకోరు. కానీ ఈయన మీద మంచి అభిమానం, మంచి గుడ్ ఒపీనియన్ తోటి మాత్రమే అడుగుతున్నా. అమ్మ నాన్నకి ఏ ఇయర్లో పుట్టావు? ఎప్పుడు ఏ ఇయర్లో జన్మించావు? చెప్పేస్తే ఏజ్ వెయిట్ పడుతుంది చెప్పనండి. పోరుగా
ఏ ఇయర్లో పుట్టావు? ఎప్పుడు ఏ ఇయర్లో జన్మించావు? ఇయర్ చెప్పి స్టేజ్ వెయిట్ పడుతుంది చెప్పనండి. నేను పోరివా? మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడు టైపా? ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది? వాల్యూ కట్టరా ఇట్లా నీకు? రేట్ ఇయ్యరా? చెప్పు ఏ ఇయర్లో పుట్టావు అంటే ఇయర్ చెప్పు సార్. ఇయర్ అసలు చెప్పను, డేట్ చెప్తా కావాల్సింటే. జూన్ 2 రోజు లాస్ట్ టైం బర్త్డే చేసుకున్నాం. సెలబ్రిటీ వీళ్ళని చాలా మంది తీసుకుపోయినాం, యూట్యూబ్లో ఉన్న సెలబ్రిటీలు తీసుకుపోయినాం. కానీ అదంతా చూసాను. జూన్ 2. ఎంత చదువుకున్నావు దేవసారా నువ్వు? ఎంతవరకు చదువుకున్నావు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ తెలుగు లిటరేచర్ అండి. సో ఫైనల్గా అయితే వీళ్ళ డీటెయిల్స్ అడుగుదాం. మడతగాజే యొక్క ఏమేమి మడత పెట్టాను ఇంకా మొత్తం డీటెయిల్ దాని దగ్గర పోయే ముందు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం. సో మీ మీ నాన్న పేరు ఏం పేరు? జానకి రామయ్య. మీ అమ్మ పేరు? శారదమ్మ. అక్క పేరు? అక్క చెల్లెలే కదా? అక్కలు అందరు ముగ్గురు. అంటే ఊరికే గుర్తు ఇష్టం లేదా? ఇప్పుడు ఇది చెప్పారంటే ఇంకా ఫైర్ అవుతారు. ఏంటి మమ్మల్ని ఏం చేస్తారు? ఇది గోల్డ్సేనా? గోల్డేనా? ఎట్లా సంపాదించిన? ఇది గాజా? ఇది స్టైల్ అంటే అండి. స్టైల్ గాజు వేసుకోవడం స్టైల్ అంటారా? ఏది ఇట్లా క్రాస్ కూర్చున్నావు నొస్తుందా? ముడ్యం నొస్తుందా? ఏది ఇట్లా క్రాస్ కూర్చున్నావు నొస్తుందా? ముడ్యం నొస్తుందా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రై. మంచిగా కూర్చో కరెక్ట్గా. ఇది వాచ్ మొగలదా అడలదా? లేడీస్ వాచ్, లేడీస్ గాజు, చైన్ కూడా బాగుంది. చైన్ బాగుంది. బొట్టు ఇట్లా ఎట్లా పొడుగు బొట్టని వీటి మొదటి అలవాటు అండి. మేము శ్రీ వైష్ణవులము, అందుకని ఇలా పెట్టాలి. బొట్ట పెట్టాలి. లిప్స్టిక్ కూడా పెట్టాలి. మరి లిఫ్ట్ పెట్టకూడదు. వీడియోల కోసం పెడతాం. వీడియో కోసం షేవింగ్. మన గడ్డ పెంచుకుని ఎప్పుడైనా గడ్డ పెంచుకుంటే చిరాకు వస్తుంది. కానీ చిరాకు అనిపిస్తుంది. గులుగులు పెట్టినట్టు అంతా గలీజ్ ఉంటుంది. చూస్తున్నారు ఎన్ని డిఫరెన్స్ చూసారా? చూసిన ఎప్పుడు గడ్డంతో చూలే, ఊహించుకున్నాను గడ్డంతో ఎంత బాగుంటుంది. మీ డార్లింగ్ అలా ఊహించుకుంటారా? మీ డార్లింగ్ అలా ఊహించుకుంటారా? అంతేనా? నిజంగా నాకు ఒక చిన్న కోరిక తీరుస్తావా నాకు ఎప్పుడన్నా? మీ కోరిక నాకు ఎవరు ప్రెషర్ మీకు సంబంధం లేదు. నా కోరిక ఎప్పుడు నుంచి చూస్తున్నా, 2018 నుంచి చూస్తున్నాను డార్లింగ్ కాబట్టి చెప్తున్నా. ఎప్పుడన్నా ఒక ఆఫీసర్ కట్టుకున్నాం ముందర డాన్స్ చేయగలవా? ఏమో నేను బట్టలు పిన్ని చూడగలవా అన్నాడు అన్నా. ఏ నుంచి ఇందాకన్నాను అనిపించాడు. ఉన్నాయేమన్నా? లేవా? ఉన్నాయేమన్నా? లేవా? ఉన్నాయా? లేవా? డౌట్ టచ్ బా. అదేదా మంచిగా పిల్ల, మంచిగా అందంగా ఉంది పిల్ల. రాగానే మంచిగా తీసుకోవాలనిపిస్తుంది. అరే చూడాలనిపిస్తుంది ఇట్లా రా దగ్గర రా. ఎందుకు భయపడుతుంది? టెన్షన్ పడదు. సరే కానీ ఏంది ఇది? బంగారుదేనా? మన బర్త్డేకి వచ్చిందా? లేదండి, ఇంట్లో. ఎడమ చేతికి ఉంగరాలు పెట్టుకున్నాం. కుడి చేతి పెట్టాలనా? ఇంట్లో. ఎడమ చేతికి ఉంగరాలు పెట్టుకున్నాం. కుడి చేతి పెట్టాలనా? క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అంటే ఎంత విరుద్ధం. సరే పోనీ ఎడవరండి మీకు అయితే అర్థమైంది కదా. సరే ఇంటర్వ్యూ లాస్ట్ వరకు తీసుకెళ్తే ఇంటర్వ్యూ లాస్ట్ వరకు అర్థమవుతుంది మన పాప గురించి. పాపన్నా పీపన్నా? సరే ఫైనల్గా మీ అమ్మ నాయన అయితే వచ్చారు. తమ్ముడు ఉన్నాను, ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు వేరే సౌత్ అమ్మ పుట్టినాడు అని చెప్పిన. వేరే అమ్మకు పుట్టినాడు, వేరే మీ అయ్యకే పుట్టిండే. మన సొంత తమ్ముడే కదా నీకు. నీ ప్లేట్ మీ తమ్ముడు ప్లేట్ ఒకటే కదా. అమ్మల రక్తం వేరు. సో నీ వంశం నీ పేరే ఉంటుంది కదా. అని తమ్ముడు అనాలి ఎప్పుడు చెప్పకు ఇట్లా. ఉద్దల బాంబేడ్లు ఎత్తా నీకు పై, ఉద్దల బాంబేడ్లు ఎత్తా నీకు పై. అయితే నాకు తెలిసి టిక్ టాక్ ఉన్నటువంటి దాంట్లో పాపులేషన్ కోసం, పాపులారిటీ కోసం పాకులాడుతున్నటువంటి వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకనివి అని అనిపించింది. దానికోసం అడ్డమైన వీడియోలు చేసుకుంటూ వచ్చి ఫైనల్గా హాయ్ ఫ్రెండ్స్ నేనండి అని బర్త్డేలు ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి కూడా ఫేమస్ అయినా. సో బర్త్డేకు 200 నుంచి 500 రూపాయలు వసూలు చేసుకోవడం నిజమా? ఎంత 150 చాలా మంది అడిగారు. నేను ఎవరికంటే అంతా నా గ్రూప్లో ఉన్న వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు, పరాయి వాళ్ళకు నేను డబ్బు తీసుకోను, ఫ్రీగానే చెప్తాను. దేవసేన గ్రూప్ అయితే దేవసేన
దేవసేన గ్రూప్. గ్రూప్ దేవసేన ఫ్యామిలీ గ్రూప్. ఫ్యామిలీ గ్రూప్ అంటే మొత్తం మీ అంటే నీలకని ఉంటారా? ఫ్యామిలీ గ్రూప్ అంటే మొత్తం మీ అంటే నీలకని ఉంటారా? నన్ను మొడగొడిపేశారు. లేదు, అందరు కలిసి ఉన్నారు. అందరు కలిసి ఉంటారు. ఆఫీసర్స్ ఉన్నారు, సిస్టర్స్, బ్రదర్స్, లాయర్లు, డాక్టర్స్, అందరు కలిసి ఉన్నారు. ఎందుకున్నారు నీ గ్రూప్? నీ పేరు మీద ఎంత గ్రూప్? అప్పుడు ఫ్రెండ్స్ అనొచ్చు కదా. దేవసేన ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అన్నట్టు దేవసేన. ఎంతమంది మొత్తం మీ గ్రూప్ లో? 350 మెంబర్స్ ఉన్నారు. 350 మంది నిన్ను గౌరవించటోళ్ళ, ప్రేమించటోళ్ళ? ఇష్టపడే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు అందరూ. అందరు కలిసి 350 మంది. ఇంకా చాలా మంది ఉన్నారు, యాడ్ చేయాలి అడుగుతుంటారు. ఇప్పటికి హెవీ లోడ్ అయింది కదా. హెవీ ఎందుకు లోడ్ అవుతుంది? 350 మెంబర్స్ కదా, దీనికి తగ్గించాలి. ఎందుకు తగ్గించాం? ఫ్యామిలీ మెంబర్ లో తగ్గించుకోవడానికి ఏముంది? అంటే వీళ్ళని చెప్పినట్టు వీళ్ళు మిమ్మల్ని కూడా యాడ్ చేసేసి నీ గ్రూపులోనా అది తెలుసా? నీ ఫ్యామిలీలో జాయిన్ అవుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా వచ్చి మెల్లగా నన్ను గెలికి ఇట్లా నన్ను కుళ్ళు పడతావు, అప్పుడు కోపడతావు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అట్లానే నా వరకు వస్తే నేను వరకు ఇసుకుంటా. పెంచుకుంటావా? అలాంటి క్యారెక్టర్ ఉంచడు కూడా. ఏ స్కూల్లో చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? కడపే ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ చేశాను. కాలేజ్ వచ్చేసి పంజాబ్ కోటేశ్వర జూనియర్ కాలేజ్లో ఇంటర్ చేశాను. చదివంతా కడప స్కూల్. 10th క్లాస్ ఏడు చదివినా? కడపే. 10th క్లాస్లో నువ్వు చెప్తే కరెక్ట్గా నువ్వు చెప్పినప్పుడు నాకు చెప్పిన ఆన్సర్ ఒక ఆన్సర్ చెప్తే నీకు 10th క్లాస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నీదే అది నాకు తెలిసినది. జరిగిందా? నాదే కొన్ని ఎలా జరిగింది. మీకు 10th క్లాస్ ఏ బ్యాచ్ నీది? అవుట్ బ్యాచ్ 90లో 10th. అప్పుడు ఆ ఏజ్ ఎంత ఉంటుంది? అంటే 14-15 ఏళ్ళు ఉంటావు కదా. 13-14 ఏళ్ళు ఉంటావు. 90లో 10th క్లాస్ అయిందంటే 90 బాగానే ఉన్నది. ఓకే, నీ ఏజ్ మంచిగా గెస్ చేసుకోవచ్చు. పర్లేదు. దేవస్థానం మంచిగా మేకప్ వేసి లిప్స్టిక్ కట్టి ఇట్లా అంటుంది, కానీ ఉదయం బాగానే ఉన్నది ఏజ్. కానీ మంచిగా మేకప్ వేసి లిప్స్టిక్ కట్టి ఇట్లా అంటుంది, కానీ ఉదయం బాగానే ఉన్నది ఏజ్. కానీ నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. అయితే బయటకి వెళ్ళగా 10th క్లాస్లో నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించిన ఉంటావు కదా. అద్భుతం. 10th క్లాస్ పిల్లాడు పోయి ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేస్తే నేను తీసుకొచ్చి పాయింట్ పిల్లల మీద మీరు అంతగా అడగద్దు. నేను అసలు కాలేజీ వరకు ఎవరితో మాట్లాడను, సైలెంట్గా ఉంటాను. లెక్చరర్స్ అంటే చాలా గౌరవము. నన్ను ఎవ్వరు ఒక్క మాట అన్నవాళ్ళు కాదు. కాలేజీలో మంచి పేరు తెచ్చుకున్నా, స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నా. అసలు నేను ఏమైనా తప్పు చేస్తే కదా అంతవరకు తెచ్చుకోను. మాట్లాడాను నీకు నీవుగా నీ మనస్తత్వానికి నచ్చి నిన్ను అభిమానించి చిన్ననాటి స్నేహితులు ఒక 2 పేర్లు చెప్పు. క్లాస్మేట్స్ కాదా, దోస్తులు? ఎక్కడైనా నీ లైఫ్ లో, నీ జీవితంలో? ఇప్పుడు భరణి నాకు అబ్బాయి ఉన్నాడు, ధర్మాన్ని లాయర్ చేస్తున్నాడు. ధర్మాన్ని ఇద్దరు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక కథం లాయర్ అయ్యి ఇంకోతను కమ్యూనికేషన్ లేదు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏమై ఉంటాడు? ఏదో ఒకటి అయి ఉంటాడు. బిజినెస్ చేస్తున్నాడు. బిజినెస్ చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను జాబ్ చేస్తాను కదా. ఏం జాబ్ చేస్తున్నావు? హెల్త్ డిపార్ట్మెంట్లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఉన్నా. హెల్త్ డిపార్ట్మెంట్లో చెక్ చేస్తుంటావని? చెక్ చేయను. డాక్టర్స్ ఉంటారు, చెక్ చేయను. నేను అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్. అంటే వచ్చి పోయడం ఏమన్నా నేను చాలా డీసెంట్గా ఉన్నాను. ఈ వీడియోల వల్ల నేను ఇలా ఇంత పబ్లిక్ వచ్చాను. చాలా డీసెంట్, అసలు చాలా డీసెంట్. జాబ్ చేసేటప్పుడు చాలా డీసెంట్. అయితే హెల్త్ డిపార్ట్మెంట్ ఏ పొజిషన్ ఇప్పుడు చేస్తున్నావు ప్రస్తుతం? ఇప్పుడు ప్రజెంట్ కోర్టు కేసు ఇన్నాను. ట్రాన్స్ఫర్ కోసం హైదరాబాద్లో చేశాను. హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని కోర్టు కేసు ఇన్నాను. హెల్త్ డిపార్ట్మెంట్ కోర్టు కేసు ఇన్నాను. జాబ్ ట్రాన్స్ఫర్ కోసమని హైదరాబాద్ నుండి కొద్దిగా ఇబ్బంది పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ కోసం కోర్టు కేసావా? అంటే వీళ్ళు నీకు న్యాయం జరుగుతుంది ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేయలే, ఇబ్బంది పెట్టారు. ఇక్కడే ఉండేవాళ్ళు. నేను మా మదర్కి హెల్త్ వాళ్ళకి వెళ్ళాలని నేను ఆ డిస్కషన్లో దాంట్లో నేను కోర్టు ఆశ్రయించిన ఉంది. కోర్టు ఉందా? కేసు నడుస్తుందా? అయితే ఫస్ట్ నువ్వు స్టార్టింగ్లో నువ్వు ఏ ఏజ్లో నుంచి పని చేసుకుంటూ మొదలు పెట్టినావు? ఏ ఏజ్ నుంచి పని? డిగ్రీ నుంచి పని ఏం చేసినావు? ఏమేమి జాబ్ చేసినావు? ఫస్ట్ జాబ్ నేను చేసింది హెల్త్ డిపార్ట్మెంట్లో, రెడ్ క్రాస్ దాంట్లో, బ్లడ్ బ్యాంకులు, అంబులెన్స్ సెంటర్లు, హాస్పిటల్స్, స్కూల్స్ వాటికంతా ఇన్ఛార్జ్గా చేసుకుంటూ వచ్చాను.
క్లర్క్ కానుండి మేనేజ్మెంట్, తర్వాత డిస్టిక్ ఇన్ఛార్జిగా కడప జిల్లాలో నిన్న. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి రాజ్భవన్లో రెడ్ క్రాస్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా ఉన్నా. ఇక్కడికి ట్రాన్స్ఫర్ కోసం కొద్దిగా ఇబ్బంది వేసి కోర్టుకి వేసింది. ఎప్పుడు అర్థమైంది నీకు ఇట్లా నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, నేను కొంచెం నాలో తేడా కనిపిస్తున్నది నాకు ఇట్లా అని చెప్పి ఏమన్నా అనిపించింది నీకు ఎప్పుడన్నా? తేడా అంటే యాక్టింగ్ చేస్తున్నా అంతే కదా, తేడా అంటే యాక్టింగ్ చేస్తున్నా అంతే కదా, తేడా అంటే యాక్టింగ్ చేస్తున్నా అంతే కదా. వేరే ఏముంది తేడా నీకు? మీకు యాక్టింగే కదా. యాక్టింగ్ సార్ ఒరిజినల్ ఒకసారి మొగలు లేకుండా అదేలా అదేలా అంటే నా దగ్గర ఇప్పుడు నేను మొగలు నాకున్నది మొదటి నుండి పుట్టక నుండి ఇంతే. అదే ఎట్లా అది కూడా టిక్ టాక్ వల్ల బయటపడ్డా. అంతకుముందు బయటపడకుండా న్యాచురల్ గా ఉంటాను. టిక్ టాక్ వల్ల ఈ లిప్టిక్లు ఈ పాటల వల్ల బయటపడిపోయాను అంతే. టిక్ టాక్ వల్ల బయటకు వచ్చిన లేకపోతే ఆ కోరిక పాటలు చేయడం అనేది ఇంకా అది ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోయాను. సరే జాబ్ చేసేటప్పుడు ఇవన్నీ చేయం కదా. అయితే అది కాదు ఫ్రెండ్స్ కూర్చుంటా. అయితే నువ్వు టిక్ టాక్ లో రండి మా ఇంటికి రండి రెడీ ఉన్నా అని అంటే ఏదో అంటుండే, రండి మా ఇంటికి రండి రెడీ ఉన్నా అని అంటే ఏదో అంటుండే, రండి మా ఇంటికి రండి రెడీ ఉన్నా అని అంటే ఏదో అంటుండే. వేసేసాడు, బాగా వేసేసాడు. కడప కారం దోశ కావాలన్నా కామెంట్ చెప్పండి రండి, పుంగనూరు పొంగల్ కావాలన్నా కామెంట్ చెప్పండి రండి అంటా ఉన్నా. ఎందుకు రమ్మంటారు? ఎందుకు రమ్మన్నారంటే ఫేమస్ అయ్యాను దానివల్లే. రండి మామూలుగా ఫేమస్ కాలా ఆలోచించా నేను వైరల్ కావాలి ఎలా 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 అనేసి ఒక నెల ఎందుకంటే నాకే ఆలోచన వచ్చేసి థాట్ అట్లా ఫుడ్ ఐటమ్ చెప్పాను. మార్నింగ్ చూస్తేనే హైలైట్ అయిపోయాను. అంతా అయిపోయింది, దోస్తులు కూడా అయిపోయారు మీ ఇద్దరు, వాళ్ళు మంచిగా సెట్ అయిపోయారు. నువ్వు హెల్త్ డిపార్ట్మెంట్లో నేను కూడా సెట్ అయినాను. బట్ ఇది చిన్న ప్రాబ్లం వల్ల ట్రాన్స్ఫర్ కోసం పెట్టి పెండింగ్లో. టిక్ టాక్లో ఉన్నటువంటి వ్యక్తులు నీకు మంచి ఫేవరెట్ పర్సన్ ఎవరు, నీకు అభిమానించే వాళ్ళు ఎవరు, నీ స్నేహితులు ఎవరు? అంటే టిక్ టాక్లో నుంచి ఇప్పటిదాకా నీకు ఉన్నటువంటి తోడెవరు? తోడంటే ఎవరు లేరు కానీ అందరూ నాకు ఇష్టమైన వాళ్ళే. నేను అందరిని ఇష్టపడుతున్నా. ఒకరి పేరు చెప్పలేను, అందరూ అభిమానులే. ఒకరి పేరు చెప్పి ఒకరిని అది చేయడం కన్నా అందరూ నాకు ఇష్టమైన వాళ్ళే. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ల వరకు అందరు నాకు ఇష్టమైన వాళ్ళు, అందరితో టిక్ టాక్లో పరిచయం అయ్యి నేను ప్రేమిస్తున్నాను చెప్పి నేను మోసం చేసి రూమ్లో తీసుకుపోయి గట్టి కుతికినట్టు ఎవరు? టిక్ టాక్లో పరిచయం అయ్యి నేను ప్రేమిస్తున్నాను చెప్పి నేను మోసం చేసి రూమ్లో తీసుకుపోయి గట్టి కుతికినట్టు ఎవరు? జంకులక్కడ జారి మిఠాయా నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో జంకులక్కడ జారి మిఠాయా. నువ్వే నేను అడుగుతున్నా నిజంగా ఎవరు గొడవ అయినట్టు నీది? చీచి అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్. నేను ఎవరి దగ్గరికి మీ వెళ్ళను. ఫ్రెండే చెప్పారు ఫోన్ చేస్తే కావాలంటే ఫోన్ చేసి మాట్లాడు. పాసిబుల్ అవన్నీ అబద్ధాలు. నీ స్నేహితుడు నీతో తిరిగేటోడు నీలాంటోడే నాకు ఫోన్ చేయమంటే చేస్తా. నిన్ను ప్రేమించిన మాట బాగా నేను ప్రేమించిన మస్తు ఇష్టపడ్డా లవ్ చేసిన అని చెప్పి కనబడ్డాను టిక్టాక్లో కానీ ఇప్పటి వరకు కానీ ప్రేమలు దోమలు అనే కథే లేదు. నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందులో సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని అస్సలు చేయని ఇష్టపడి ప్రేమలు చేయను. ఎన్ని సినిమాలు చేసినావు ఇప్పటికి? సినిమాలు చేయలేదు. చేయలే అంటే సెలబ్రిటీ అంటావు నువ్వు వీడియోలలో. నేను హీరోయిన్ చెప్పానా? నేను సెలబ్రిటీ ఎప్పుడూ చెప్పుకున్నానా? సరే ఇట్లా ఎందుకంటావు? ఇట్లా మూతి ఇట్లా ఎందుకంటావు? ఇట్లా ఆ లిప్స్ అనడం చాలా మందికి ఇష్టం. మేబీ నీకు కూడా అదే ఇష్టం అనుకుంటా. నాకెందుకు ఇష్టం కానీ ఇష్టం అని చెప్పావు ఒకసారి. నేను చెప్పానా? సరే అయితే ఇట్లా ఎందుకంటావు? ఇట్లా ఇగో ఇట్లా కదా పెద్దవాళ్ళు కదా. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ అంటే నీ ఫ్రెండ్సా? టిక్ టాక్ అంతా నాకు అభిమానించారు. నిన్ను అభిమానులు అభిమానించేవాళ్ళు కదా ఇష్టపడేవాళ్ళు. నాకు అభిమానించారు. నిన్ను అభిమానులు అభిమానించేవాళ్ళు కదా ఇష్టపడేవాళ్ళు. నువ్వు అభిమానులు నీకు ఉన్నారంటే నేను ఆయనతో ఊరేసుకొని ఇష్టపడేవాళ్ళు. నీ ఫ్యాన్స్ ఎట్లాంటిది ఏమి ఉండదు కానీ అయితే ఇప్పుడు ఆ పాటలో మంచి కామెంట్ పెడతారు అప్పుడప్పుడు. ఏంది మూతి మీద ఎవడు మింగాడు అంటే ఎవడు దెంగాడు అని అన్నారు. మరి ఏంది అప్పుడప్పుడు ఏంది మూతి మీద ఎవడు మింగాడు అంటే ఎవడు దెంగాడు అని అన్నారు. మరి ఏంది అంటే ఇగో శ్రావణ్ పోత్రి డబ్బులు శ్రావణ్ పెట్టారు ఎవరు? మూతి మీద గట్టి చదవద్దు అది తీసేయాలి. మూతి మీద గట్టి చదవద్దు అది తీసేయాలి.
కొందరు ఒకరు ఇద్దరు అంటా ఉంటారు, తప్పదు. నా మూతి ఎందుకు అలా తిప్పుతావు అని చాలా మంది అడుగుతారు. ఎందుకు తిప్పుతావు అని అడగలే. అదేలే, నువ్వు చాలా ఘోరంగా అడిగా. అత విధి నేను వినలేను, ఇలాంటి మాటలు వినలేను. అందుకే చరణ్ అంటే భయం. విన్నారు చరణ్ నేను తప్పు అడుగుతున్నా లేని చదివిన. అదే వాళ్ళు ఒకవేళ పెట్టాడే అనుకో, దాన్ని ఇంత పబ్లిసిటీ చేస్తే ఎలా? అంటే నేను ఇప్పుడే చూసిన దేవసేన. నేను చాలా కామెంట్ చదువుదాం అనుకుంటున్నా కొన్ని. నిన్ను నిజంగా నిన్ను టిక్టాక్ లో బాగా ప్రేమించి మోసం చేసి లోపల తీసుకుపోయి లాడ్జ్ ఓయో బుక్ చేసి నిన్న అలా దెబ్బేసి లాడ్జ్ ఓయో బుక్ చేసి నిన్న అలా దెబ్బేసి. లేదండి, అవన్నీ రూమర్లు. అసలు నాకు అలాంటివి ఎప్పుడు చేయలేదు. అలాంటి పరిస్థితి నాకు ఎదుర్కోలేదు నేను. ఎప్పుడు రాలేదు. మీకు తెలియదా? అంటున్నారు దేవసేన పర్ఫెక్ట్, నీతి నిజాయితీ ఉండి పాలతో కడిగినటువంటి సీసా. అంతే కదా, పాల సీసా. సరే తాగొచ్చు ఎవరైనా. అంతే కదా, పాల సీసా. సరే తాగొచ్చు ఎవరైనా. వస్తాయి 2-3 లీటర్లు. వస్తాయి 2-3 లీటర్లు. సో సరే, నీకు టిక్ టాక్లో నిజంగా మనస్ఫూర్తిగా ఇప్పుడు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అనకుండా, నువ్వు బాధపడకుండా నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీకు సహాయం చేయడానికి నేనున్నా అని భరోసాగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరు ఉన్నారు టిక్ టాక్లో కానీ, ఈ ఇన్స్టా రీల్స్ కానీ, షెడ్దెంగతానికి వచ్చిన ఇలా అన్నిట్లలో ఈ యాప్లలో ఎవరు ఉన్నారు? ఏ పర్సన్ ఉన్నారు నువ్వు గుర్తు చేసుకొని మెమొరబుల్గా దాచుకొని వీళ్ళు నీకు సహాయపడ్డారు మనస్ఫూర్తిగా చెప్పు. నా కోసం ఏమండి, ఒకరి పేరు చెప్తే ఒకరికి అవసరం లేదబ్బా. నువ్వు ఎవరి కోసం కాదు, నువ్వు ఈ రోజు కొన్ని గుర్తుపెట్టుకున్నావు అంటే ఈ నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలని చాలా మంది ఇంకా ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఉంటారు. అందుకోసం చెప్పు. ఎందుకంటే నువ్వు నీకు అనుకున్న టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఆపదలు ఉన్నప్పుడు కాపాడినటువంటి వ్యక్తిని గుర్తు చేయకపోవడం మూర్ఖత్వం. నాకు కష్టం వచ్చి వేరే వాళ్ళ సహాయం పొందే సిచ్యువేషన్ ఎప్పుడు తెచ్చుకోలేదు, రాలేదు. అందరు నన్ను ఇష్టపడుతున్నారు, తోడుగా ఉన్నారు, సపోర్ట్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఒకరి పేర్లు కాదు, అందరూ నాకు సపోర్ట్గా ఉంటున్నారు. మొన్న నా ఈవెంట్లో కూడా అందరు సపోర్ట్ చేశారు. అందరి దీవెనలు ఉన్నాయి, అందరు సపోర్ట్ ఉన్నాయి. ఒక్కరిని నేను స్పెషల్గా చెప్పలేదు, అందరు ఉన్నారు. ఎందుకంటే ఒకరిని చెప్పాలంటే అందరూ నాకు సాయం చేసిన వాళ్ళు. మన ఈవెంట్లో కూడా తలా చేసి అందరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు. ఒకరి పేరు చెప్పి ఒకటి చెప్పితే చాలా బాధాకరం అవుతుంది. అందరికి చెప్పనలా అందరి పేరు చెప్పు. అందరు నన్ను అభిమానించిన వాళ్ళు, అందరు ఇష్టపడిన వాళ్ళు. సరే, ఇష్టపడిన వాళ్ళు ఓకే. నేను అందరు సహాయం చిన్నప్పటి నుంచి నిన్ను బాగా బాధ పెట్టి నీకు బాధ కలిగించినటువంటి వ్యక్తి, సందర్భం కానీ వ్యక్తి పేరు కానీ చెప్పగలవు ఏదన్నా? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా విపరీతంగా మర్చిపోలేనటువంటి సంఘటన. ఒక సంఘటన యాక్చువల్గా మా ఫ్యామిలీలో అంటే అది కామన్. పేరెంట్స్, తల్లిదండ్రులు, మా నాన్న, మా తమ్ముడు వీళ్ళందరితో గొడవలు పడ్డము అది కామన్. బయట వాళ్ళలో ఒక అతను పేరు చెప్పను, ఒక అతను అయితే మటుకు బాధ పెట్టాడు. సో బాధ పెట్టినందుకు నేనేం అనుకోలేదు. తను మళ్ళీ అది రెక్టిఫై చేసుకొని మళ్ళీ క్షమాపణ చెప్పి మళ్ళీ మంచిగా వస్తారు అనుకుంటున్నా. వచ్చే అవకాశం కూడా ఉంది. అవునా? ఏ రకమైన బాధ పెట్టిండు? అదే నువ్వు ప్రేమిస్తే కూడా ప్రేమించానని చెప్పి బ్రేకప్ అని చెప్పి దెంగేసిండు నిన్ను అన్ని వాడుకొని. అదేనా? అదే నువ్వు ప్రేమిస్తే కూడా ప్రేమించానని చెప్పి బ్రేకప్ అని చెప్పి దెంగేసిండు నిన్ను అన్ని వాడుకొని. అదేనా? అదేం కాదు, అంటే నాకు తెలిసిన లవ్ స్టోరీనా? లవ్ స్టోరీ ఎప్పుడో ఊహ తెలియనప్పుడు, ఇంత మెచ్యూరిటీ లేనప్పుడు ఏదో జరిగింది. ఇప్పుడంతా మెచ్యూరిటీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరి దగ్గర ఎక్కువ కాకుండా టచ్ మీ నాటుగా ఉన్నా. అప్పుడు మెచ్యూరిటీ లేనప్పుడు పెద్దవాళ్ళ మాట వినకుండా చదువుకుంటా ఏదో జరిగింది. అప్పుడు నువ్వు కన్నే ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు నువ్వు కన్నే ఉన్నప్పుడు కన్నే అనుకోండి ఉన్నాను. తర్వాత మనస్పర్ధలు వచ్చి తను బెంగళూరుకి వెళ్ళిపోయాడు, నేను కడపలో ఉండిపోయినా. మరి ఎప్పుడు కలిసి ఈ తప్పు నువ్వు చేసినావు అని చెప్పి నువ్వు చెప్పే ప్రయత్నం కానీ, లేకుంటే ఆయన కలిసి నీకు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసిన జరగల. తను నేను చూడకూడదని నేను అనుకున్నా, తను నన్ను చూడాలని తను అనుకుంటున్నాడు. బట్ ఇంతవరకు మధ్య జరగల. ఎన్ని రోజుల నుంచి? దాదాపు చాలా అయిపోయింది. ఎన్ని 7-8 years అయిపోయింది. 7-8 years నుంచి? 7-8 సంవత్సరాల నుంచి దేవసేనను దూరం పెట్టి బతుకుతున్నట్టు నువ్వు గ్రేటే. అయినా దేవసేనకు ఇంకా నీ మీద ప్రేమ మనసులో అట్టనే ఉంది చూడు. గ్రేట్ అబ్బా. నువ్వు ఒక మనిషి యొక్క ప్రేమను పొందడం గ్రేటు, అందులో దేవసేన పాలసీస ప్రేమ పొందడం చాలా గ్రేట్. ఇంకా సో థ్యాంక్ యూ. మీరు త్వరలో కలుస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా.
దానికి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఎవరైనా ప్రిఫరెన్స్ ఇస్తే ఇష్టపడితే వాళ్ళు పరమ దుర్మార్గులైనా వాళ్ళు ఇంకా నేను ప్రేమిస్తూనే ఉంటా. అవునా? దట్ ఈస్ నా మై పాలసీ. నువ్వు లాస్ట్ ఇయర్ సమ్మర్లో డబ్బులు లేక ఏం చేయాలని అర్థం కాక హైదరాబాద్కి వచ్చి ఐస్ క్రీమ్ అమ్మినోట నిజమన్నా? హైదరాబాద్కి వచ్చి ఐస్ క్రీమ్ అమ్మినోట నిజమన్నా? నేను చదివేంది, నా డిసిగ్నేషన్ ఏంటి, నేను ఐస్ క్రీమ్ అవ్వడం ఏంటండి? నాకు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నా నా లైఫ్. తీసుకొచ్చి నేను ఉద్యోగం ఇప్పిస్తారా అని చెప్పి హైదరాబాద్ నేను రాజ్భవన్ లో జాబ్ చేశాను, గవర్నర్ ఆఫీస్ లో. ఎందుకు ఏదైనా బిజినెస్ చేస్తామంటే నేను ఐస్ క్రీమ్ బిజినెస్ మాత్రమే చేస్తాను చెప్పి డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నాయి. డబుల్ మీనింగ్ కాదా? సింగిల్ బిజినెస్. ఐస్ క్రీమ్ ఎందుకు చేయాలి? వేరే బిజినెస్ చేయొచ్చుగా. నేను అదే అడుగుతున్నా. నువ్వు ఐస్ క్రీమ్ బిజినెస్ ఐ యామ్ ఎడ్యుకేటెడ్. సరే, ఏ ఐస్ క్రీమ్ అంటే మంచిగా ఇష్టం నీకు? ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. నన్ను ఇట్లా చేసి నీ రూట్కే తీసుకురావాలి చూస్తా కదా. ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? కోన్ ఐస్ క్రీమ్ ఇష్టమా, కప్ ఐస్ క్రీమ్ ఇష్టమా, క్యాడ్బరీ ఇష్టమా, లేకుంటే పెప్సీ ఇంత పెద్దగా ఉంటుంది చూడు, లేకుంటే పెప్సీ ఇంత పెద్దగా ఉంటుంది చూడు? ఇష్టం. ఇస్తారా? కప్పే ఇష్టం. కప్పేనా? కోన్ ఇష్టం ఉండదు అసలు. పెప్సీ ఉంటుంది అప్పట్లో తెలుసా? ఇంత ప్యాకెట్లు ఉంటుండే, ఐస్ గడ్డ ఉంటుండే, ఒక దిక్కు తీసుకొని ఇట్లా వీరుస్తుండే, మంచిగా పొడుగుంటుంది. కరెక్ట్ నీకు అంటే చేతులు పట్టుకోవడానికి బాగుంటుంది. పెప్సీ తినడానికి బాగుంటుంది. కరెక్ట్ నీకు అంటే చేతులు పట్టుకోవడానికి బాగుంటుంది. పెప్సీ తినడానికి బాగుంటుంది. కప్పు అయితే స్పూన్ పెట్టుకొని తినొచ్చు. పెద్దసేపు తింటావు, అదైతే చేతులతో పట్టుకుని ఇష్టం ఉండదు. మీరు టాపిక్ మార్చండి. ఐస్ క్రీమ్ కరెక్ట్ జాగ్రత్త ఉంటుంది. అయితే నిజం ఐస్ క్రీమ్ బిజినెస్ చేసినా చేయలేదు. ఎందుకు చేస్తానండి? అరే నువ్వు ఎట్లా చెప్తున్నా నాకు? దేవస్థానం నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ ఐస్ క్రీమ్ బిజినెస్ చేసిందా లేదా అడుగు. లేదండి, నేను ఇంకా కావాల్సింటే ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళతో డిటిహెచ్, సిమ్ కార్డులు, నెట్ అది ఆ బిజినెస్ పెట్టినాను. ఇంటింటికి తిరుగుదు? ఎయిర్టెల్ ఇంటింటికి తిరుగుదు కదా? సిమ్ తిరుగుతానండి. మా దగ్గర ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, మొత్తం డిస్ట్రిబ్యూషన్ మాకే ఇచ్చింది. ఏం చదువుకున్నాను? పీజీ ఎంఏ తెలుగు లిటరేచర్ అండి. పీజీ ఎంఏ తెలుగు లిటరేచర్. తెలుగులో బాగా చేస్తావు, బాగా స్వచ్ఛంగా మాట్లాడగలుగుతావు. ఎక్స్పీరియన్స్ని తెలుగులో ఏమంటారు? అనుభవం. అనుభవం అంటారా? ఏమైనా ఉన్నదా అనుభవం నీకు దేంట్లో? అంటే దేంట్లో నేను ఎక్స్పీరియన్స్ని తెలుగులో ఏమంటారు? అనుభవం. అనుభవం అంటారా? ఏమైనా ఉన్నదా అనుభవం నీకు దేంట్లో? అంటే దేంట్లో నేను ఎక్స్పీరియన్స్ని తెలుగులో ఏమంటారు? అనుభవం. అనుభవం అంటారా? ఏమైనా ఉన్నదా అనుభవం నీకు దేంట్లో? అంటే దేంట్లో నేను అంటే ఎక్కువ అనుభవం గల వృత్తి ఏమైనా ఉందా నీకు? నా వృత్తి ఒకటే, వైద్య వృత్తి. నేను హాస్పిటల్స్ ఎక్కువ మెయింటైన్ చేసిన, స్కూల్స్ బాగా మెయింటైన్ చేసిన. వైద్య వృత్తిలో వైద్యం చేస్తుంటావు కదా? వైద్యం నేను చేయను, నేను డాక్టర్ కాదు. వాళ్ళకంతా నేను అడ్మినిస్ట్రేషన్, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళంతా చేసే వర్క్ చూసుకోవడము, వాళ్ళ శాలరీ చూసుకోవడము, బ్లడ్ బ్యాంక్ ఎలా ఉంది చూసుకోవడము, బ్లడ్ కలెక్షన్ చూసుకోవడము. ఇంత ఫీల్డ్లో పనిచేస్తావు, గడ్డం మీసాల మీద నీకు ఇరిటేషన్ వస్తుంది, అది రాకుండా ఏమైనా ఇంజక్షన్లు అట్టి తెచ్చుకోకపోయినావు? అంత ఇంట్రెస్ట్ పెట్టలా నా మీద, నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలే. కానీ ఇప్పుడు పెట్టాలనిపిస్తుంది, కానీ అప్పట్లో నాకు అనిపించలే అంత ఇంట్రెస్ట్. ఫేస్ మీద, అందం మీద చేద్దామని అంత లేదు. ఈ టిక్ టాక్ వల్ల ఈ అందము, ఈ స్నోలు, ఫిల్టర్ ఉంటాయి కదా అందం, ఇంకెందుకు అదే అదంటే చాలు. బాలేనా? బాగున్నా. సో ఇట్లంట వాకి గిరిగిరి. సో ఇట్లంట వాకి గిరిగిరి. మంచిగా మెత్తగా ఉన్నది పిల్ల, బాగున్నది. అయితే ఎప్పుడైనా నీ తల్లిదండ్రులను కలుస్తున్నావు, పోతున్నావు? మా మమ్మీ ఎక్స్పైర్. అయ్యో సారీ. డాడీ ఉన్నాడు. డాడీ ఏం చేస్తుంటాడు? డాడీ బిజినెస్లే, రియల్ ఎస్టేటు. ఎంత ఏజ్ ఉంటుంది? 55, 60 ఇయర్స్ ఉంటాడు? 70 ఉంటాయి. 70 ఉంటాడు డాడీ. పోతావా, కలుస్తావా, కనిపిస్తావా ఎప్పుడన్నా? ఈ మధ్య కొద్దిగా ఆస్తి వ్యవహారాల్లో కలవట్లేదు, దూరంగా ఉన్నా. కొద్దిగా ఆస్తి వ్యవహారాలు జరిగాయి, అప్పుడు దూరంగా ఉన్నాను.
కానీ అంటే ఇష్టమే మా డాడీకి. పోతో మాట్లాడతావా డాడీ? అతను బాగానే కలుసుకుంటాను, వస్తాను. చెప్పుతోటి కొట్టిండు ఎప్పుడా నిన్ను? చిచి చెప్పుతోటి కొట్టిండు ఎప్పుడా నిన్ను? చిచి చెప్పుతోటి కొట్టిండు ఎప్పుడా నిన్ను? చిచి ఎప్పుడు కొట్టలే? నేనంటే ప్రేమ, ఇష్టం. బిడ్డ అని. అయ్యో నా ఆడబిడ్డ మగ బిడ్డ ఆడిని అట్లనన్నా ఉట్టక పట్టిడు కాకుండా ఉట్టిండని చెప్పి